నా చిన్నతనంలో మా తలుపు మీద ఓ స్త్రీ రేపురా అని రాసి ఇప్పుడు నేను అన్నాను, మా అమ్మని అడిగాను, అమ్మా తలుపు మీద ఓ స్త్రీ రేపురా అని రాశారు ఏంటి అని అడిగాను. అప్పుడు మా అమ్మ చెప్పింది, అప్పుడు పెద్దోళ్ళు చెప్పుకుంటున్నారంట, ఏమనంటే ఇంకా దయ్యం తిరుగుతుంది, ఇంటింటికి వెళ్ళి తలుపు కొడుతుంది, ఏ తలుపు మీద అయితే ఓ స్త్రీ రేపురా అని ఉంటుందో అది చదువుకుని వెళ్ళిపోతుంది అని ఒక వదంతి పుట్టింది అనమాట. ఈ వదంతికి అందరూ భయపడిపోయి అందరు తలుపుల మీద ఏం రాసుకున్నారంటే ఓ స్త్రీ రేపురా అని రాసుకున్నారు. రేపు వస్తుంది కదమ్మా అని. అది రేపు వస్తే ఏమని ఉంటుంది, మళ్ళా తలుపు మీద రేపురా అని ఉంటుంది. అవునా కదా? ఇక ఎప్పటికప్పుడే ఇది వాయిదాల కార్యక్రమం. నాకు కూడా రేపు అద్భుతం అనేది నచ్చల. నా దేవుడు అంటాడు కదా, దేవుడు మీ జీవితంలో మీరు విశ్వాసం ఉంచితే ఇప్పుడే అద్భుతాన్ని చూస్తారు.